టెంట్లో 24 గంటలు ఉండడం. పిల్లల స్కూల్ బస్ అడవి మధ్యలో ఉన్న ఒక చిన్న గోల్ పిక్నిక్ స్పాట్ దగ్గరికి వచ్చి ఆగుతుంది. బస్సులో నుండి పిల్లలందరూ కిందికి దిగుతారు. వచ్చి ఒక దగ్గర ఆగుతారు. అరే వా, మనం చేరుకున్నాం. ఇవాళ చాలా మజా వస్తుంది ఫ్రెండ్స్. ముందు మనందరం టెంట్ వేసుకుందాము, ఆ తర్వాత అడవి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇంకా మజా వస్తుంది. ఆ తర్వాత బస్సులో నుండి పీటీ సార్ ఇంకా స్కూల్ మేడం కూడా కిందికి దిగుతారు. పీటీ సార్ పిల్లలతో ఇలా అంటారు. పిల్లలు, ముందు మనందరం కలిసి టెంట్ వేసుకోవాలి. ఎలా వేయాలో నేను మీకు చెప్తాను. అలానే మీరిద్దరిద్దరూ కలిసి ఒక టెంట్ వేయాలి. ఎవరికైనా హెల్ప్ కావాలంటే అడగండి. ఓకే సార్. ఆ తర్వాత పిల్లలందరూ కలిసి టెంట్ వేస్తూ ఉంటారు. చూడు, ఇది అయిపోయింది. చూడుగట్టు, మిగతా పిల్లలంతా ఇంకా టెంట్ వేస్తూనే ఉన్నారు. లంచ్ బ్రేక్ ఇంకా 30 నిమిషాల సమయమే ఉంది. అయితే మిత్రులారా, పదండి మనం అడవిలోకి వెళ్ళి లోపల ఏముందో చూసి వద్దాము. ఏమంటారు, వెళ్దామా? ఏంటి? కానీ మనం మేడం వాళ్ళకి చెప్పకుండా అడవిలోకి వెళ్తే వాళ్ళు మనల్ని తిడతారు. ఏం కాదు బంటి, మనమేమన్నా చాలా లోపలికి వెళ్తున్నామా? కేవలం ఆ చెట్టు దాకా వెళ్ళి చూసి వచ్చేద్దాము. చింకీ ఇంకా గట్టు ఒక చెట్టు వైపుకు చూస్తారు. హా, మనం అక్కడి దాకా అయితే వెళ్ళొచ్చు. ఎందుకంటే అది ఎక్కువ దూరం లేదు, మన టెంట్కి ఎదురుగానే ఉంది. సరే, లెట్స్ గో. గట్టు చింకీ వెనకాల వాళ్ళ స్నేహితులందరూ వెళ్తూ ఉంటారు. అప్పుడే వెనక నుండి మాంటీ వచ్చి వాళ్ళు అక్కడికి వెళ్లడం చూస్తాడు. ఇంకా అవునా, టెంట్ వేసి మీరందరూ అడవిలోకి వెళ్తున్నారన్నమాట. అది టీచర్లకి చెప్పకుండా. ఆ తర్వాత మాంటీ కూడా గట్టు చింకీల వెనకాలే వెళ్తూ ఉంటాడు. మిత్రులారా, ఈ చెట్టు దగ్గర నుంచి చూస్తే చాలా భయంకరంగా కనిపిస్తుంది కదా. దీని బ్రాంచెస్ ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. ఏదో భూతానికి పెద్ద పెద్ద చేతులు ఉన్నట్లులాగా కనిపిస్తూ ఉంది. గట్ట, భయపెట్టకో. రాత్రిపూట ఇది మనకి కలలో కనిపిస్తుంది. సరిగ్గా చెప్పావు బంటి. పద, చెట్టుకి దూరంగా వెళ్ళిపోదాము. మనం మన టెంట్ దగ్గరికి వెళ్ళిపోదాము. పిల్లలందరూ టెంట్ వైపుకు తిరుగుతారు. అప్పుడే చెట్టు వెనుక నుండి భయంకరమైన ఒక శబ్దం వస్తుంది. ఇవాళ రాత్రి మిమ్మల్ని అందరినీ కలవడానికి వస్తాను. ఆ మాటలు విని పిల్లలందరూ భయపడతారు. ఇంకా భయపడుతూ వెనక్కి తిరిగి చూస్తారు. అరే అరే, ఇది ఎవరు? భయంకరమైన చెట్టు దయ్యం. పదండి. పిల్లలందరూ పరిగెడుతూ ఉంటారు. అంతలోపలే మాంటీ చెట్టు వెనుక నుండి బయటికి వచ్చి గట్టిగట్టిగా నవ్వుతూ, భయపడిపోయారు కదా మీరందరూ నా మాట విని. మోంటీ, నువ్వేనా మమ్మల్ని భయపెట్టింది? అవును, నేనే. మీ అందరినీ భయపెట్టడం చాలా సింపుల్. అప్పుడే పీటీ సార్ వాళ్ళందర్నీ వెతుకుతూ అక్కడికి వస్తాడు. ఇంకా కోపంగా వాళ్లతో ఇలా అంటాడు. అరే, మీరందరూ ఇలా అడవి లోపలికి ఒంటరిగా ఎందుకు వచ్చారు? అది సార్, మేము టెంట్ వేసాం కదా, అందుకే ఈ చెట్టు చూడటానికి వచ్చాము. సార్, నేను వీళ్ళందరినీ ఆపడానికి చాలా ప్రయత్నించాను. కానీ వీళ్ళు అసలు నా మాట వినలేదు. అడవిలో ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదని కూడా చెప్పాను. అవునా? వెరీ గుడ్. సరే, ఇక మీరింకా అల్లరి చేయడం మంచిది కాదు. త్వరగా మీ అందరూ టెంట్ దగ్గరికి వెళ్ళిపోండి. పిల్లలు, ఇప్పుడు మనం గైడ్ అంకుల్తో కలిసి అడవికి సైట్ సీన్ కి వెళ్తాము. ఇంకా డిఫరెంట్ యానిమల్స్ ఇంకా బర్డ్స్ ని చూద్దాము. ఇంకా అక్కడే దగ్గరలో ఒక పాండ్ కూడా ఉంది, ఇక్కడికి కూడా వెళ్దాం. ఆ తర్వాత మళ్ళీ తిరిగి టెంట్ దగ్గరికి వచ్చి మనం చాలా గేమ్స్ ఆడుకుందాము. గేమ్స్ ఆడిన తర్వాత మనకి ఒక స్పెషల్ బార్బీక్యూ డిన్నర్ చేయబోతున్నాం. మనం ఇంకా మంచి మంచి గేమ్స్ కూడా ఆడుకుందాం. బోన్ ఫైర్ దగ్గర. ఇదే ఇవాల్టి మన షెడ్యూల్. మేడం మాటలు విన్న తర్వాత పిల్లల మూడు మొత్తం బాగైపోతుంది. చాలా మజా వస్తుంది. పదండి పిల్లలు, ఇక వెళ్దాము. మీరందరూ నా వెనకాలే రండి. నేను మీ అందరినీ పాండ్ దగ్గరికి తీసుకువెళ్తాను. దారిలో మనకి చాలా యానిమల్స్ ఇంకా బర్డ్స్ కూడా కనిపిస్తాయి. సార్, మనకు సింహం అయితే కనిపించదు కదా? లేదు పిల్లలు, ఇదైతే చాలా సేఫ్ ఏరియా. అందుకే కదా మీ పిల్లలందరినీ ఇక్కడ అలో చేయడం జరిగింది. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
అయితే సరే సార్. గట్టు మాటలు విని పిల్లలందరూ నవ్వుతారు. ఆ తర్వాత అందరూ పాండు దగ్గరికి బయలుదేరుతారు. దారిలో వాళ్ళకి డియర్ కనిపిస్తుంది, ఇంకా రకరకాల పక్షులు కనిపిస్తాయి. పాండులో అయితే చాలా డక్స్ ఇంకా ఫిషెస్ కూడా ఉంటాయి. ఎంత అందమైన ప్రదేశం! ఈ చోటైతే నిజంగా మ్యాజికల్ గా ఉంది. సరిగ్గా చెప్పావు చింకీ. ఆగు, ఇక్కడ నేను మన అందరి ఫ్రెండ్స్ కి కలిసి ఒక ఫోటో తీస్తాను. సే చీర్స్ ఫ్రెండ్స్. కానీ క్లిక్ చేసేటప్పుడు మాంటీ కూడా ఫోటోలోకి వచ్చేస్తాడు. నేను రావడం వల్లే మీ ఫోటో ఇంకా అందంగా వచ్చింది. అది వదిలే గుడ్డి, మళ్ళీ మనం రెండో ఫోటో తీసుకుందాము. వాళ్ళు ఇంకొక ఫోటో తీసుకునే లోపే మేడం వాళ్ళందరితో ఇలా అంటుంది. పిల్లలు, నా మాటలు జాగ్రత్తగా వినండి. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఎన్ని యానిమల్స్ ఉన్నాయో అని. Yes, ma'am. కాబట్టి మీరు కూడా వాటిని దూరంగా చూడాలి. వాటిని అస్సలు సతాయించి ఎక్కిరించకూడదు. ఈ అడవి వాళ్ళ ఇల్లు కాబట్టి మనం వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదు. ఓకే మ్యామ్. ఆ తర్వాత అందరూ కలిసి టెంట్ దగ్గరికి చేరుకుంటారు. అక్కడికి చేరుకునేసరికి సాయంత్రం అయిపోతుంది. పిల్లలు, డిన్నర్ రెడీ అయ్యేలోపు మీ పిల్లలందరూ కలిసి ఏదైనా గేమ్స్ ఆడుకోండి. కానీ మనం ఏం గేమ్స్ ఆడదాం? పదండి బ్యాడ్మింటన్ ఆడదాము. ఇవన్నీ గేమ్స్ కాదు. నేను పీటీ సార్ కలిసి మీకు లెమన్ ఇంకా స్పూన్ గేమ్ ఆడించబోతున్నాం. చెప్పండి, ఎవరెవరు పార్టిసిపేట్ చేయబోతున్నారు? మ్యామ్ నేను కూడా. గుడ్డి, నువ్వు కూడా ఆడతావా? ఏంటి? లేదు లేదు చింకి, ఇది నా వల్ల అస్సలు కాదు. నేను ఈ గేమ్ అస్సలు ఆడలేను. కొంతమంది రేస్కి రెడీ అవుతారు. మిగతా పిల్లలందరూ వాళ్ళకి చీర్స్ చెప్తూ ఉంటారు. ఓకే, గెట్ సెట్ గో. యే! వెరీ గుడ్ చింకి, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. థ్యాంక్ యూ మ్యామ్. అదే చింకి, నేను నిన్ను గెలిచేలా చేశాను. నువ్వు ఆడపిల్లవు కాబట్టి. హాహా గట్టు, అది కూడా నేను చూశాను. పిల్లలు, పదండి, మనందరం ఇప్పుడు బోన్ ఫైర్ దగ్గర కూర్చుందాము. యే! ఓకే ఓకే సార్. గట్టు ఇంటి నుంచి గిటార్ తీసుకుని వస్తాడు. ఇక మాంటీ మైక్ తీసుకుని వస్తాడు. పదండి, అందరం కలిసి ఏదైనా పాట పాడదాం. సరే, అయితే మొదలు పెడదాం. గట్టు గిటార్ వాయిస్తూ ఉంటాడు. తర్వాత అందరూ కలిసి పాట పాడుతుంటారు. మనందరం కలిసి పాడుతున్నాం ఈ పాట. మనందరం కలిసి వచ్చాము క్యాంపుకి. ఇక్కడే టేస్టీ ఫుడ్ తింటాము. మాతో పాటు మీరందరూ రండి. ఇంకా ఈ క్యాంపులోని మజాని ఎంజాయ్ చెయ్యండి. మజాని ఎంజాయ్ చెయ్యండి. పిల్లలందరూ కలిసి పాట పాడడం విని టీచర్స్ వాళ్ళకి క్లాప్స్ కొడుతూ ఉంటారు. పిల్లలు, మన డిన్నర్ రెడీ. వావ్, ఈ వాసన ఎంత బాగుందో. సరిగ్గా చెప్పావు గట్టు, బార్బిక్యూ స్మెల్ బాగుంటుంది. పదండి, ఆలస్యం ఎందుకు, ఇంకా మొదలు పెడదాం. అందరూ వాళ్ళ డిన్నర్ ప్లేట్స్ తీసుకుంటారు. ఆఖరికి మాంటీకి ఒక చిన్న ప్లేట్ మిగులుతుంది. ఇదేంటి, నా పన్నీర్ టిక్కా ఇంత చిన్నగా ఉందేంటి? నువ్వు ఆ రోజంతా మమ్మల్ని అందరినీ సతాయించావు కదా, అందుకే నీకు ఈ శిక్ష. గట్టు మాటలు విని అందరూ నవ్వుతారు. డిన్నర్ చేసిన తర్వాత అందరికీ కాస్త చలిగా అనిపిస్తుంటుంది. మంచిదైంది, అందరూ వాళ్ళ జాకెట్స్ తీసుకొచ్చుకున్నారు. సరిగ్గా చెప్పావు గట్టు, అమ్మ టిప్స్ ఎప్పుడు కరెక్ట్ గా ఉంటాయి. కాసేపు బోన్ ఫైర్ ముందర కూర్చున్న తర్వాత, సరే పిల్లలు, ఇప్పుడు మీరు టెంట్ లోపలికి వెళ్ళి పడుకోండి. ఉదయం మనం తిరిగి వెళ్ళడానికి త్వరగా లేవాలి. ఓకే మ్యామ్. పిల్లలందరూ టెంట్ లోపలికి వెళ్తారు. ఇంకా టెంట్ బయట ఉన్న ల్యాంప్ ఆఫ్ చేస్తారు. ఈ రకంగా పిల్లలందరి క్యాంప్ సక్సెస్ అవుతుంది. ఎంజాయ్ చేస్తారు. రిషికేష్ ట్రిప్. ఉదయాన్నే ట్రిప్కి వెళ్తే చాలా మజా వస్తుంది. కాస్త చీకటి, చల్లగాలి, కొత్తగా ఏదైనా చెయ్యాలి అనే అనుభూతి, ఇవన్నీ తోడవుతాయి. అమ్మా నాన్న గట్టు చింకి ఇప్పుడు రిషికేష్కి బయలుదేరుతారు. చూస్తూ చూస్తూ ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది. బోర్డింగ్ పాస్ తీసుకుని అందరూ సెక్యూరిటీ చెక్కి వస్తారు. కాసేపట్లోనే గట్టు ఇంకా చింకి ఫ్లైట్లో కూర్చుంటారు.
ఫ్లైట్ టేకాఫ్ అవుతుంది. టేకాఫ్ అయిన వెంటనే గట్టు ఇంకా చింకి పైకి ఎగురుతూ బయట ఉన్న దృశ్యాన్ని చూస్తూ ఉంటారు. ఫ్లైట్ ఉత్తరాఖండ్ ఎంటర్ అయిన వెంటనే బయట పెద్ద పెద్ద పర్వతాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ మంచుతో నిండిన పర్వతాలనైతే నేను కేవలం టీవీలో మాత్రమే చూశాను. సరిగ్గా చెప్పావు. ఈ వ్యూ నిజంగా చాలా అమేజింగ్ గా ఉంది. అప్పుడే అనౌన్స్మెంట్ అవుతుంది. కోవిన్ క్రూ ప్రిపేర్ ఫర్ ల్యాండింగ్. అందరూ డెహ్రాడూన్లో దిగడానికి రెడీ అయిపోతూ ఉంటారు. డెహ్రాడూన్ వచ్చేసాము. ఇక త్వరగా రిషికేశ్కి బయలుదేరుతాము. ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అందరూ హోటల్ రూమ్కి వెళ్తారు. నాన్న ముందుగానే రూమ్ బుక్ చేసి ఉంచుతారు. ఏమండి, మీ కాన్ఫరెన్స్ ఎంతసేపు ఉంటుంది? 3 అవుతుంది. ఆ తర్వాత మనం రిషికేష్కి బయలుదేరి వెళ్దాము. హోటల్కి వెళ్ళిన తర్వాత నాన్న వెంటనే కాన్ఫరెన్స్కి వెళ్ళిపోతారు. అమ్మ, గట్టు, చింకి అక్కడే లంచ్ చేస్తారు. కాసేపటి తర్వాత నాన్న వస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి క్యాబ్లో కూర్చుని రిషికేష్కి బయలుదేరుతారు. వెళ్లే దారి మొత్తం అడవి దారి ఉంటుంది. చెట్లకి కోతులు వేలాడుతూ ఉంటాయి. ఇంకా ఎన్నో నదులు కూడా కనిపిస్తూ ఉంటాయి. వ్యూ చాలా బాగుంటుంది. చూడు గట్టు, ఆ నది ఒడ్డు ఎంత బాగుందో. కొన్ని ఊర్ల పేర్లు విన్న వెంటనే మనసుకి చాలా శాంతి ఇంకా కొంత ఆనందం కలుగుతుంది. రిషికేశ్ కూడా అలాంటి ఒక చోటే. పర్వతాలు, గంగా నది, ఆ చోటు చాలా ప్రశాంతంగా ఉంటుంది. రిషికేశ్లో వాళ్ళ హోటల్ షూట్ పక్కనే ఉంటుంది. వాళ్ళ రూమ్ బయట నుండి గంగా నది పారుతూ కనిపిస్తూ ఉంటుంది. గట్టు, ఈ వ్యూ అయితే పెయింటింగ్ లాగానే ఉంది. నేను అందుకే ముందే చెప్పాను, ఘాట్ పక్కనే మంచి హోటల్ని బుక్ చేయండి అని. మరుసటి రోజు ఉదయం అందరూ సన్ రైజ్ కన్నా ముందే నిద్రలేచి రెడీ అవుతారు. అమ్మ త్రివేణి ఘాట్లో దీపం పెట్టాలి అని ప్లాన్ చేస్తుంది. చింకి కూడా దీపం పెట్టడానికి హారతి పళ్ళెం రెడీ చేస్తుంది. త్రివేణి ఘాట్లో మెట్లు దిగుతూ అందరూ మెల్లిగా కిందికి వస్తారు. సూర్యోదయం అవుతుంటే ఆ వెలుగుకి రిషికేశ్ ఇంకా అందంగా కనిపిస్తూ ఉంటుంది. దూరంగా గుడిలో నుండి మంత్రాలు ఇంకా శంఖం ఊదుతున్న శబ్దం వినిపిస్తూ ఉంటుంది. నాన్న అక్కడే పక్కన ఉన్న ఒక పూజారితో మాట్లాడి హోమం చేయిస్తూ ఉంటాడు. నది ఒడ్డున కూర్చుని కళ్ళు మూసుకుని ఆ మంత్రాలు వింటుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. సాయంత్రం గుడిలో హారతి చూడ్డానికి వెళ్దాము. ఇక్కడ త్రివేణి ఘాట్లో హారతి దేశంలోనే చాలా ప్రసిద్ధి పొందింది. త్రివేణి ఘాట్ హారతి తర్వాత అందరూ లక్ష్మణ్ జూలా చూడ్డానికి వెళ్తారు. ఆ చోటు చూడ్డానికి నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. దాని మీద నడుస్తూ ఉంటే గట్టు ఇంకా చింకీకి చాలా మజా వస్తుంది. ఈ బ్రిడ్జ్ మనం టీవీలో చూసిన దానికన్నా చాలా అద్భుతంగా ఉంది. అవును, ఇక్కడ కింద పారుతున్న నది వ్యూ అయితే చాలా బాగుంది. రండి, అందరూ ఒక్క దగ్గరే నిలబడండి. ఈ జూలా దగ్గర మన ఫ్యామిలీ ఫోటో ఉండడం ముఖ్యం కదా. నాన్న పక్కనే ఉన్న ఒక అంకుల్ని రిక్వెస్ట్ చేస్తాడు. ఆయన ఫోటో తీయడానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత అమ్మ, నాన్న, గట్టు ఇంకా చింకి లక్ష్మణ్ జూలా మీద నిలబడి ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకుంటారు. హారతి అయిపోయింది, లక్ష్మణ్ జూలా కూడా అయిపోయింది. ఇప్పుడు ఏదైనా అడ్వెంచర్ చేయాల్సిన సమయం వచ్చేసింది. అంటే జిప్ లైనింగ్ ఇంకా రివర్ రాఫ్టింగ్. పదండి, ఇంకా మనం తుఫాన్ చేద్దాం. లక్ష్మణ్ జూలా నుండి అమ్మా, నాన్న, గట్టు, చింకి గంగావాటి అడ్వెంచర్ క్యాంపు దగ్గరికి వెళ్తారు. అక్కడ జిప్ లైన్తో పాటు చాలా అడ్వెంచర్ యాక్టివిటీస్ జరిపిస్తూ కేవలం ఆ లేన్లో మాత్రమే ఎలాంటి సపోర్టు లేకుండా నదిని దాటడం చాలా అడ్వెంచరస్ థింగ్. ఇది చాలా రిస్కీగా ఉంది. ఈ జిప్ లైనింగ్ మా వల్ల కాదు, మీరే ట్రై చేయండి. ఇక్కడ ప్రమాదం ఏం లేదు. ఇక్కడ వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మీరు ఇంకా గట్టు నిలబడి చేయండి. నేను ఇంకా చింకి ఇక్కడే నిలబడి ఉంటాం. పదండి నాన్న, మనిద్దరం జిప్ లైనింగ్ ఎంజాయ్ చేద్దాము. గట్టు, చింకి ఇన్స్పెక్టర్ మాటలు జాగ్రత్తగా వింటారు. ఇంకా జిప్ లైనింగ్ చేయడం మొదలు పెడతారు. మొదట్లో గట్టుకి కాస్త భయం వేస్తుంది, కానీ ఆ తర్వాత అతను ఎంజాయ్ చేయడం మొదలు పెడతాడు. ఓహో, నాకు ఎలా అనిపిస్తుందంటే గాలిలో ఎగురుతూ ఉన్నట్లుగా ఉంది. గట్టు వెనకాలే నాన్న కూడా మరొక లైన్ నుండి రిప్లై చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ ధైర్యాన్ని చూసి అమ్మ ఇంకా చింకి చప్పట్లు కొడుతూ ఉంటారు. తిరిగి వచ్చి గట్టు ఇలా అంటాడు. జిప్ లైనింగ్ అయితే మీరిద్దరూ చేయలేదు కదా, ఏం పర్వాలేదు. రివర్ రాఫ్టింగ్ అయితే అందరం కలిసి చేద్దాము. హా, నది రాఫ్టింగ్ కోసం నేను చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. జిప్ లైనింగ్ తర్వాత అందరూ రివర్ రాఫ్టింగ్ కి వెళ్తారు.
హెల్మెట్ ఇంకా కోటు చాలా ముఖ్యమైనవి. సేఫ్టీ కోసం ఇంకా ఇన్స్పెక్టర్ వాళ్ళకి పెడల్ ఎలా తిప్పాలో కూడా చెప్తాడు. మేము నేరుగా రాఫ్ట్ తీసుకుని నీళ్ళలోకి దిగుతాము. గట్టు, ముందు సేఫ్టీ జాకెట్ గట్టిగా పట్టుకో. కెప్టెన్ చింకీ ఈజ్ రెడీ. అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత వాళ్ళు ఆ రాఫ్ట్ చేయడానికి వెళ్తాయి. వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు. నదిలో వేగంగా వస్తున్న అలలతో పాటు వాళ్ళ రాఫ్టింగ్ కూడా చాలా వేగంగా ముందుకు వెళుతూ ఉంటుంది. అప్పుడే ఒక పెద్ద అల వస్తుంది. వాళ్ళు టక్కున గాలిలోకి పైకి ఎగిరి కింద పడతారు. ఒక నీళ్ల స్లాష్ అంతా వచ్చి వాళ్ళందరి మొహం మీద పడుతుంది. ఓ, ఈ నది నీళ్ళైతే ఎంత చల్లగా ఉన్నాయి. గట్టు అయితే పూర్తిగా తడిసిపోయాడు. గట్టు, అమ్మా నాన్న అందరూ నవ్వుకుంటారు. క్రాఫ్ట్ పూర్తయిన తర్వాత గంగా నది రాఫ్ట్ మాత్రమే కాదు, వాళ్ళ ఒంట్లో ఒక తెలియని ఎనర్జీ కూడా నింపుతుంది. అడ్వెంచర్ యాక్టివిటీస్ తర్వాత అందరూ రిషికేశ్లో లోకల్ మార్కెట్కి వెళ్తారు షాపింగ్ చేయడానికి. అక్కడ హ్యాండ్క్రాఫ్ట్స్ వస్తువులు ఉంటాయి. అవి చూసి చింకీ ఇంకా అమ్మ చాలా ఎగ్జైట్ అవుతారు. అక్కడ వాళ్ళు చాలా షాపింగ్ చేస్తారు. ఆ తర్వాత సాయంత్రం అయిన వెంటనే వాళ్ళు గంగా హారతి కోసం త్రివేణి ఘాట్కి వెళ్తారు. ఘాట్కి చేరుకున్న తర్వాత అమ్మ, నాన్న, గట్టు, చింకీ మెట్ల మీద కూర్చుంటారు. అక్కడ నుంచి వాళ్ళకి గంగా హారతి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇంతమంది పూజారులు కలిసి ఒక్కసారి హారతిస్తున్నారు. చాలా అందమైన దృశ్యం కదా. ఇంకా వాళ్ళ వేద మంత్రాలు కూడా. హారతితో వాతావరణం ఎంత శ్రద్ధగా నిండిపోతుందంటే వాళ్ళ చేతులు తెలియకుండానే జోడించబడతాయి. ఇంకా కళ్ళు మూతలు పడతాయి. హారతి పూర్తయిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఫ్యామిలీ మొత్తం డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్కి రిటర్న్ బయలుదేరుతారు. గట్టు ఇంకా చింకీ ఫోన్లో ట్రిప్ పిక్చర్ చేస్తూ ఉంటారు. అమ్మ అయితే ఇంకా రిషికేశ్ జ్ఞాపకాల్లోనే మునిగిపోయి ఉంటుంది. పిల్లలు, ఈ ట్రిప్లో అన్నిటికన్నా మీకు బాగా నచ్చిన మూమెంట్స్ ఏంటో చెప్పండి. జిప్ లైనింగ్. నిన్న జరిగిన గంగా హారతి. నాకు అన్నిటికన్నా నచ్చిన విషయం ఏంటి అంటే ఈ అన్ని ప్లాన్స్లో మనం కలిసి ఉన్నాము కదా అంటారు. ప్రతి ట్రిప్ ఒక డెస్టినేషన్ దగ్గర పూర్తవుతుంది, కానీ అది ఆ యాత్రను బట్టి ఉంటుంది. అది ఎన్నో సంవత్సరాల వరకు గుర్తుండిపోతుంది. బింగో డే అవుట్. వీకెండ్ వచ్చేసింది. గట్టు, చింకీకి మాత్రం ఈ వీకెండ్ చాలా స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తోంది. బింగో కూడా ఫ్లోర్ మీద బోర్గా కూర్చొని గట్టు, చింకీ వైపు చూస్తోంది, ఏదైనా యాక్టివిటీ చేస్తారేమో అని. అప్పుడు గట్టు టీవీ రిమోట్ సోఫా మీద పెట్టి ఇలా అంటాడు. అదే చింకీ, ఈ వీకెండ్ చాలా బోర్గా అనిపిస్తుంది. అదే టీవీ చూడటం, అదే గేమ్స్ ఆడటం. అవును, నేను కూడా అవుట్డోర్ వెళ్ళాలి అని అనుకుంటున్నాను. ఫ్రెష్ ఎయిర్ ఇంకా అడ్వెంచర్. ఏమంటావు బింగో? బింగో కూడా లేచి ఎగురుతూ ఉంటుంది. ఎలా అంటే పదా బయటికి వెళ్దామన్నట్టు. అప్పుడే నాన్న గదిలోకి వస్తాడు. అడ్వెంచర్ కావాలా? అయితే ట్రెక్కింగ్ ఐడియా ఎలా ఉంటుంది? సీరియస్లీ, నాన్న ఏరియా అయితే చాలా బాగుంటుంది. వీకెండ్ ఉంది, వెదర్ కూడా బాగుంది. పర్ఫెక్ట్ ప్లాన్. అప్పుడే అమ్మ కిచెన్లో నుండి నాన్న కోసం టీ తీసుకుని వస్తుంది. అరే వా, ట్రెక్కింగ్ ప్లాన్ నడుస్తుందా? అవునమ్మా, అక్కడ చాలా మజా వస్తుంది. నాన్న, దీనికి నేను మాంటిని, బబ్లుని కూడా పిలవచ్చా? టీం ఎంత పెద్దగా ఉంటే మజా బాగుంటుంది. వాడిని కూడా పిలువు. మరి బింగో? బింగోని కూడా మనం మనతో పాటు తీసుకువెళ్దామా? బింగో పేరు విన్న వెంటనే అది లేచి నిలబడుతుంది. నాన్న వైపు, చింకీ వైపు చూస్తూ ఉంటుంది. ఏదో వాళ్ళ మాటలన్నీ దానికి అర్థమైనట్టు. తప్పకుండా తీసుకెళ్తాం. ఈసారి ఇది కేవలం ఫ్యామిలీ ఔటింగ్ కాదు, బింగో డే అవుట్ కూడా. అడ్వెంచర్ పర్వతాల మీద మాత్రమే అవ్వదు, దాన్ని మొదలు షాకింగ్ నుండి అవుతుంది. ఓకే, బైనాక్యులర్స్, టవల్స్, స్నాక్స్, పవర్ బ్యాంక్ ఇంకా క్యాప్స్. ఈ బైనాక్యులర్ అయితే చాలా అవసరం. పర్వతం పైన ఏదైనా అరుదైన బర్డ్ కనిపిస్తుందేమో. షూస్ ప్రాపర్వి పెట్టుకోండి, మంచి గ్రిప్ ఉన్నవి. చూస్తూ చూస్తూ ట్రెక్కింగ్ ఏర్పాట్లన్నీ అవుతాయి. మొదటి రోజు అందరూ కూడా బయలుదేరి ఒక పెద్ద పర్వతం దగ్గరికి వెళ్తారు. పిల్లలు, అందరూ లైన్లో రండి. ఒంటరిగా ఎవరూ వెళ్ళవద్దు. ఎస్ కెప్టెన్. టీం అంతా లైన్లో పర్వతం పైకి ఎక్కుతూ ఉంటారు. చెట్లని, పుట్టలని దాటుతూ ఉన్న దారి చుట్టుపక్కల అంతా పచ్చదనం.
అప్పుడే బింగో ఎగురుతూ ఉన్న సీతాకోక చిలుక వెనకాల పరిగెడుతూ ఉంటుంది. అరే బింగో ఆగు, ఇది ట్రాక్, రేస్ కాదు. అనిపిస్తుంది పూర్తి గ్రూప్లో ఎగ్జైట్మెంట్ అందరికన్నా బింగోకే ఎక్కువ ఉందని. ఎలా అంటే బింగో అలా ఎంజాయ్ చేయడం మాంటీకి అస్సలు నచ్చలేదు. బింగో అటు ఇటు పరిగెడుతూ మొత్తం డిస్టర్బ్ చేస్తుంది. అలా ఏం లేదు మోంటీ, బింగో వల్లనే మనకింకా చాలా సంతోషంగా అనిపిస్తుంది. మెల్లిగా తల్లి, జాగ్రత్త. థ్యాంక్ యూ ఆంటీ, నేను చూసుకుంటాను. నేను అందుకే మంచి గ్రిప్ షూస్ వేసుకుని వచ్చాను. నేను కూడా బింగోలానే పరిగెడతాను. అనిపిస్తుంది బింగో అంటుంది ఫాలో మీ అని. కాస్త దూరం వెళ్ళిన తర్వాత అందరూ నీడలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటారు. అప్పుడే గట్టు అతని బ్యాగ్లో నుండి శాండ్విచ్ తీసి, టైం ఎవరికి? ఆకలిగా ఉంది. నాకు ఇంకా బింగోకి కూడా. అందరూ వాళ్ళ బ్యాగ్లో నుంచి స్నాక్స్ బాక్స్ తీసుకుని తింటూ ఉంటారు. అప్పుడు మాంటీకి మాత్రం అతని స్నాక్స్ బాక్స్ కనపడదు. నేను నా స్నాక్స్ బాక్స్ ని మర్చిపోయాను. ఏం పర్వాలేదు బాబు, ఈ శాండ్విచ్ తిను. అమ్మ తన లంచ్ బాక్స్లో నుండి శాండ్విచ్ తీసి మాంటీకి ఇస్తుంది. థ్యాంక్ యూ ఆంటీ. బ్రేక్ తర్వాత అందరూ మళ్ళీ ట్రెక్కింగ్ మొదలు పెడతారు. బింగో బిస్కెట్స్ తిన్న తర్వాత ఇంకా వేగంగా పరిగెడుతూ ఉంటుంది. కానీ మాంటీ కడుపు ఆ శాండ్విచ్తో నిండలేదు. అతనికి ఇంకా ఆకలి వేస్తూ ఉంటుంది. అరే యార్, ఇక్కడేమైనా పిజ్జా దొరుకుతుందా? ఎందుకు దొరకదు? ఇక్కడ ఒక పెద్ద 5 స్టార్ హోటల్ ఉంది, కేవలం నీకోసమే. గట్టు మాటలు విని అందరూ నవ్వుతారు. కానీ మాంటీ అదృష్టం బాగున్నట్టుంది. దట్టమైన అడవి మధ్య ఒక మ్యాగీ స్టాల్ కనిపిస్తుంది వాళ్ళకు. అప్పుడు మాంటీ ఇలా అంటాడు, ఇది అద్భుతం, ఈ అడవిలో మ్యాగీ స్టాలా? మా మ్యాగీ స్టాల్ ఈ ట్రాకింగ్ ఏరియాలో చాలా ఫేమస్. ఒక్కసారి తిని చూడండి. 2 ప్లేట్ల మ్యాగీ తిన్న తర్వాత మాంటీకి ఆకలి తీరుతుంది. ఆ ట్రెక్కింగ్ దగ్గరికి ఇంకా కొంతమంది కూడా వస్తారు. వాళ్ళు బింగోని చూసి ఆనందపడతారు. ఇంకా దానితో ఆడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంకా దానితో ఆడుకుంటూ ఉంటారు. చాలా క్యూట్గా ఉంది. ఇది మా బింగో. ఇది చాలా షార్ప్ గా మరియు ఫ్రెండ్లీగా ఉంది. దీంతో ఒక సెల్ఫీ తీసుకుందాము. కాసేపట్లోనే బింగో అందరి మనసు గెలుచుకుంటుంది. బ్రేక్ తర్వాత అందరూ మళ్ళీ ట్రెక్కింగ్ మొదలు పెడతారు. ఇంక వాళ్ళందరూ మెల్లిగా వెళ్తుంటారు. పర్వతం పైకి కాస్త పైకి ఎక్కిన తర్వాత అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తాయి. కింద ఘాట్ ఏరియా పైన కదులుతూ ఉన్న మబ్బులు మధ్యలో స్వర్గంలా ఉంటుంది. వావ్, ఈ వ్యూ చాలా బాగుంది. నేను బైనాక్యులర్స్తోనే ఈ ఘాట్ దూరం వరకు చూస్తున్నాను. అలే ఘాటో, నేను కూడా బైనాక్యులర్స్తో చూస్తాను. ఇలా ఇవ్వు. ఈ ట్రెక్కింగ్ నిజంగా చాలా అద్భుతంగా ఉంది. పిల్లలని చూసి అమ్మ నాన్న కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటారు. అరే యార్, ఫోటో పర్ఫెక్ట్ గా రావాలి. ఏ బింగో, అలా జరుగు. బింగో పూర్తిగా ఫోటో బాంబ్. బింగో ఫోటో బాంబింగ్కి మాంటీ ఇరిటేట్ అయితే మిగతా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. బింగో అందరికన్నా ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తుంది. పర్వతం పైన కొంత సమయం గడిపిన తర్వాత నాన్న ఇలా అంటాడు వాళ్ళందరితో, పదండి పిల్లలు, మనం ఇక కిందికి వెళ్ళాలి. సన్సెట్ అయ్యేలోపు మనం కిందికి వెళ్ళిపోవాలి. హా పిల్లలు, ఇంక పదండి అందరూ. అమ్మా నాన్న మాటలు విని అందరూ కిందికి వెళ్తారు. కాని వాళ్ళు వెళ్ళేటప్పుడు వేరే దారిలో వెళ్లారు. దారి తప్పిపోయారు. ఈ చోటు మనం పైకి వెళ్ళేటప్పుడుందా? లేదు, అలా అనిపించడం లేదు. అరే, మనం వేరే దారిలోకి వచ్చి ఉంటాము. అందరూ ఫేస్ కన్ఫ్యూజర్లో పెడతారు. కాని బింగో మాత్రం ఒకటి ఫీల్ అయ్యి కాన్ఫిడెంట్గా ఒక దారిలో పరిగెడుతూ ఉంటుంది. బింగో మనల్ని తన వెనక రమ్మని చెప్తున్నట్లుంది. మెమరీ విషయంలో మన హ్యూమన్స్ కన్నా డాగ్ కి పవర్ ఎక్కువగా ఉంటుంది. పదండి, మనం బింగో వెనకే వెళ్దాము. గ్రూప్ అంతా ఇప్పుడు బింగో వెనక వెళ్లారు. కాస్త దూరం వెళ్ళిన తర్వాత అడవి మధ్యలో వాళ్ళకి మళ్ళీ ఆ మ్యాగీ స్టాల్ కనిపిస్తుంది.
స్టాల్ చుట్టూ ఇప్పుడు ఇంకా కొంత ట్రాకర్స్ కనిపిస్తారు. అందరూ కిందికి వెళ్తూ ఉంటారు. అది చూసి అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఇది మ్యాగీ స్టాలే. ఆ ఇక్కడి నుంచి మనకు కిందికి వెళ్ళాల్సిన దారి అయితే తెలుసు. మా ఆంటీకి కూడా అర్థమవుతుంది ఇవాళ అతను బింగోతో తప్పుగా ప్రవర్తించాడు అని. సారీ బింగో, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. గట్టు ఇంకా చింకీ గ్రూప్ మిగతా ట్రాక్టర్స్లో జాయిన్ అవుతారు. ఇంకా అందరూ కలిసి కిందికి వెళ్తూ ఉంటారు. సాయంత్రం వరకు ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు శరీరం అలసిపోతుంది, కానీ వాళ్ళ మనసు మాత్రం ఇంకా యాక్టివ్గానే ఉంటుంది. ఇవాల్టి రోజు చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇవాళ బింగో డే అవుట్ కాబట్టి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.